కిషన్ రెడ్డి అబద్ధాల దాడి, కాళేశ్వరం 7 మండలాల విలీనంపై విషం కక్కిన కేంద్ర మంత్రి, విభజన చట్టంపై రాజ్యసభలో అసత్యాల వల్లవేత, తీవ్ర అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. 7 మండలాల ఏపీలో కలిపింది బీజేపీ, ఆర్డినెన్స్తో చట్టాన్ని సవరించింది మోదీ సర్కారే. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు బీఆర్ఎస్ అధినేత నిరసన. తెలంగాణ బంద్కు సైతం పిలుపునిచ్చిన కేసీఆర్. సభలో గుర్తు చేసిన ఎంపీలు సురేష్ రెడ్డి, సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం. కాళేశ్వరంపై బీజేపీ అసలు రంగు బయటపడింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాల్సిందే. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్, చైర్మన్కు వినతి. రైట్. తెలంగాణపై బీజేపీ అసలు రంగు బయటపడింది. ఆ పార్టీ ఎటువైపు అన్నది కుల్లంకుల్లగా మరోసారి తేడతెల్లమైంది. తెలంగాణపై వివక్ష మరోసారి బట్టబయలైంది. తెలంగాణ సమాజాన్ని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి సొంత రాష్ట్రంపైన అక్కసు వెలగక్కారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. విభజన చట్టంలోనే ఆ అంశం ఉందంటూ అసత్యాలు అంతే నిస్సిగ్గుగా వల్లెవేశారు. దీంతో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నిప్పులు జరిగారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్విధానం దిగారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు ప్రవేశపెడతామని హెచ్చరించారు. దీంతో రైట్ చూద్దాం. సర్కార్ భూములు హాంఫట్, కలెక్టర్ కామోష్. మొన్న గోపనపల్లి, నిన్న కోత్వాల్ కూడా, నేడు నాదర్గుల్ అయినా గప్చుప్. టెర్రరిస్టుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే విషం కక్కుతున్నారు. అక్రమాల ఆరోపణల వేళ ప్రతిపక్ష నేతలపై నోరు బారేసుకున్న మంత్రి. భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా పొంగులేటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో పొంగు లూటిని ఆధారాలతో ఎండగట్టిన బీఆర్ఎస్. నిజంగా చెప్తున్నా, పొంగులేటికి సంబంధించిన దాంట్లో మరో గాలి జనార్దన్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రాసిపెట్టుకోండి. మీన్స్ ఆయన ఉన్నతి, ఆయన పతనం. గాలి జనార్దన్ రెడ్డి ఇలియాస్ ఇక ఇక్కడ కర్ణాటకలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణలో రేపు తెలుగు రాష్ట్రాల్లో కాబోయే వ్యక్తి పొంగులేటి. చూడు, అది పక్కా అవుతుంది. ఆయన ధనదాహం, ఆయన భూదాహం, ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తును చాలా గట్టిగా దెబ్బ కొట్టబోతుంది. రైట్. కొన్ని రోజుల తర్వాత నడుస్తుండొచ్చు, కానీ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఇక పొంగులేటికి సంబంధించినటువంటి ఆయన పైసా, ఏ పరమాత్మకి పైసలు ఉంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఆయన ఒక భ్రమలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అడ్డగోలు స్కామ్లు, అడ్డగోలుకు సంబంధించిన భూ దందాలు చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే తెలుస్తూ ఉన్నారు. దాదాపుగా వేలాది ఎకరాలు ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భూభారతిని తీసుకొచ్చింది కూడా ఆయన భూదాహంలో భాగమే అని చెప్పేసి చాలామంది సామాజికవేత్తలు అంటున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి అది ఏ విధంగా పోతుంది, ఎట్లయితుంది. ఆయన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఏ విధంగా బంగారు చీరల కూర్చొని తిని ఇప్పుడు ఆఖరికి ఏమంటారు దాన్నిగా కాల్పులు కారుకు తీసుకొచ్చిన పరిస్థితి ఆయనది. ఇక అప్పుడు ఆయన మైనింగ్ కింగ్ ఉండే. ఇక మరి నేనేమవుతాడో భవిష్యత్తులో, ఏ విధంగా ముందుకు పోతాడో మనకైతే తెలియదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆయన ఎక్కువ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ముట్టగట్టుకున్న తర్వాత మరి రాజకీయ జీవితాలను కూడా ఒకసారి చూసుకోవాలి. ప్రతిసారి ఆయన చేస్తున్నటువంటి యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉందో, ఆ తర్వాత ఏదైతే డబ్బు మదంతో మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు తిప్పి కొడితే మళ్ళీ గాలికి పొంగులేటి కాస్త తుస్సులేటి కాడికి వస్తుందని చెప్పేసి కూడా చాలామంది సామాజికవేత్తలు అంటున్నటువంటి మాట. చూద్దాం. ఇక ఎమ్మెల్యే ఎంట్రీ, ధర డమాల్. మిల్లలతో మీటింగ్ తర్వాత తారుమారు. 2750 నుంచి 2550కి ధాన్యం రేటు.